ఈ మిల్క్ పౌడర్ గురించి ముందు వీడియోలో మాట్లాడుకున్నాం కదా, దాని కంటిన్యూషనే ఈ వీడియో అన్నమాట. సో ఈ మిల్క్ పౌడర్లో 2 స్కూప్స్ యూజ్ చేస్తే 10 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది, దాంతో పాటు ఎక్స్ట్రా వైటమిన్స్ అండ్ మినరల్స్ వస్తాయని చెప్పేసి వాళ్ళైతే మెన్షన్ చేసినారు. నేను నిన్న కూడా చెప్పిన ఇందులో షుగర్స్ లేవన్నారు, కానీ అన్రిఫైన్డ్ షుగర్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఇలాంటి మిల్క్ పౌడర్స్ యాడ్ చేసినప్పుడు పాలల్లో మళ్ళీ ఎక్స్ట్రా షుగర్స్ అయితే యాడ్ చేయొద్దు, ఎందుకంటే షుగర్ ఎక్స్ట్రా అయిపోతుంది అన్నట్టు. సో ఫ్రీగా డయాబెటీస్ అయితే వచ్చేస్తుంది పిల్లలకి. సో ఆ తప్పు అయితే చేయొద్దు. అండ్ ఈ డబ్బా కాస్ట్ వచ్చేసి $7.99, హార్డ్లీ ఒక 10-15 డేస్ వస్తుందేమో అంతే. సో ఆ ప్రైస్ లో మనకి న్యాచురల్ గా ప్రోటీన్ దొరికే సోర్సెస్ చాలా ఉన్నాయి. మీల్ మేకర్స్, ఎగ్స్, పప్పులు, మన రాజ్మా, పుట్నాలు, పల్లీలు అండ్ మిల్క్ ప్రోడక్ట్స్, ఇట్లా చాలా ఉన్నాయి. జస్ట్ 50 గ్రామ్స్ మిల్ మేకర్స్ లలో ఆల్మోస్ట్ 20 గ్రామ్స్ ప్రోటీన్ అయితే ఉంటది అప్రాక్సిమేట్లీ చెప్తున్నా. ఒక 2 బాయిల్డ్ ఎగ్స్ తిన్నారనుకోండి, దాదాపు 15 గ్రాముల ప్రోటీన్ అయితే వాళ్ళకు దొరుకుతుంది. ఇట్లా మంచి ప్రోటీన్ సోర్సెస్ ఉన్నాయి వదిలిపెట్టుకొని ఈ సప్లిమెంట్స్ కి అంతంత రేటు పెట్టి ఎందుకు వాడాలి అనేది కొంచెం ఆలోచించుకోవాలి. ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ లో అస్సలు పడొద్దు. హైట్, వెయిట్ అనేది ఈ పౌడర్ల మీదనో వాటి మీదనో డిపెండ్ అవ్వదు, చాలా వాటి మీద డిపెండ్ అయ్యి పిల్లల హైట్, వెయిట్ అయితే ఉంటది అన్నట్టు. పిల్లలకి మంచిగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మంచి ప్రోటీన్ సోర్సెస్ ఉన్న ఫుడ్స్ ని అలవాటు చేయండి. ప్రోటీన్ ని వాళ్ళు ఎంత బరువు అయితే ఉన్నారో అంత బరువు వచ్చేలాగా ప్రోటీన్ ని క్యాలిక్యులేట్ చేసుకొని ఇవ్వండి. ఎక్స్ట్రా ప్రోటీన్ అనేది కూడా పిల్లలకి అంత మంచిది అయితే కాదన్నట్టు. అండ్ డేలో వాళ్ళు చేసే యాక్టివిటీస్ మీద కూడా ఈ ప్రోటీన్ సోర్స్ అనేది డిపెండ్ అయి ఉంటది అన్నట్టు. సో ఇలాంటి పౌడర్స్ ని నేనైతే రికమెండ్ చేయను. మీ అభిప్రాయం ఏందో కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పుర్రి. ఇంకేమైనా డౌట్లు ఉన్నా అడగండి.